నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము 40వ అధ్యాయం. దేవతలతో కూడి బ్రహ్మదేవుడు విష్ణులోకమునకు వెళ్ళుట, తన దుఃఖమును ఆ స్వామికి నివేదించుట, శ్రీ విష్ణువు శివుని క్షమాయాచనకై అతనికి అనుమతినిచ్చుట, వారినందరూ తీసుకొని కైలాసమును చేరుట, భగవంతుడగు శివుని కలియుట. నారదుడు పలికెను, విధాత మహాప్రజ్ఞ, మీరు శివతత్వమును సాక్షాత్కరింపజేయగలిగిన వారు. మీరు మిగుల అద్భుతము రమణీయమునగు శివలీలను వినిపించితిరి. తండ్రి వీరభద్రుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేసి కైలాస పర్వతమునకు వెళ్ళిన తరువాత ఏమి జరిగినది నాకు తెలుపుడు. బ్రహ్మ పలికెను, నారద, రుద్రదేవుని సైనికుల చేత అంగములను కోల్పోయి పరాజితులైన దేవతలు మునులందరూ నా లోకమునకు వచ్చిరి. స్వయంభువునగు నాకు నమస్కారమునర్చి అన్ని విధములుగా పదే పదే నన్ను కీర్తించిరి. తాము పొందిన అసాధారణ క్లేశమును సంపూర్ణముగా వినిపించిరి. దానిని విని నేను పుత్రశోక పీడితుడనై ఉంటిని. మిగుల వేగిరపాటును వ్యధిత చిత్తము కలవాడనై చింతాక్రాంతుడనైతిని. నేనప్పుడు మిగుల భక్తిభావముతో నారాయణ దేవుని స్మరించి తిని. అప్పుడు నాకు సమయోచిత జ్ఞానము ప్రాప్తించినది. తదనంతరము మునులను దేవతలను వెంటనిడుకొని విష్ణులోకమునకు వెళ్ళి తిని. అచట భగవంతుడగు విష్ణువునకు నమస్కరించి నానా విధములుగా స్తోత్రముల ద్వారా ఆ స్వామిని స్తుతించి తిని. ఆయనకు నా దుఃఖమును నివేదించి ఇట్లు చెప్పి తిని. దేవా, యజ్ఞము సఫలమగునట్లు, యజమానుడు జీవించియుండునట్లు, సకల దేవతలు మునులు సుఖముగా నుండునట్లు ఏదైనా ఉపాయమును చేయుడు. దేవదేవ రమానాథ, దేవతలకు సౌఖ్యములను ప్రసాదించు విష్ణుదేవ, దేవతలము మేము మునీంద్రులను మీ శరణు జొచ్చితిమి. బ్రహ్మనగు నా మాటను లక్ష్మీపతియగు విష్ణుదేవుడు ఆలకించెను. ఆ స్వామి మనస్సు సదాశివుని యందు లగ్నమై ఉండును. ఆయన హృదయం ఎప్పుడూను దైన్యమునకు లోను కాదు. ఆ ప్రభువు శివుని స్మరించుచు ఇట్లు పలికెను. శ్రీ విష్ణువు నుడివెను, దేవతలారా, పరమ సమర్థుడు తేజస్వియగు పురుషుని చేత ఏదైనా అపరాధము జరుగువచ్చును. అయినప్పటికీ దానికి ప్రతీకారముగా అపరాధము అనరించు మానవులకెప్పుడును ఆ అపరాధము మంగళకరము కాదు. విధాత, సమస్త దేవతలు శివుని ఎడల అపరాధము అనరించిన వారే. వారు భగవంతుడగు శంభునకు యజ్ఞభాగం ఒసగలేదు. ఇప్పుడు వీరందరూ పరిశుద్ధమగు హృదయముతో ఆ భగవంతుని శివుని పాదములపై పడి ఆ ప్రభువును ప్రసన్నుని చేసుకొనుడు. ఆ స్వామి శీఘ్రముగా సంతుష్టుడగును. ఆ ప్రభువు క్షమాయాచనను అర్థింపుడు. ఆ భగవంతుడు కుపితుడనేచో ఈ సకల జగత్తు నశించును. ఆ స్వామి శాసనముతో లోకపాలురతో సహా యజ్ఞకార్యము కూడా శీఘ్రముగానే సమాప్తమగును. భగవంతుడగు మహాదేవుడిప్పుడు తన ప్రాణవల్లభయగు సతీదేవి నుండి విడిపోయి ఉన్నాడు. మిగుల దురాత్ముడగు దక్షుడు తన దుర్వచన రూప బాణముల చేత ఆ స్వామి హృదయమును ముందే గాయపరిచి ఉన్నాడు. కనుక మీరు శీఘ్రముగా మీ అపరాధములను క్షమింపమని ఆ స్వామిని వేడుకొనుడు. బ్రహ్మదేవ, ఆ దేవదేవుని శాంతింపజేయుటకు ఇదియే మిగుల ఉత్తమమగు ఉపాయము. అట్లు చేయుట వలన శంకరునకు సంతోషము కలుగునని నేను అనుకొనుచున్నాను. నేను సత్యమునే వచించుచున్నాను. బ్రాహ్మణదేవ, నేను కూడా మీ అందరితో కూడి శివుని
నివాస స్థానమునకు వచ్చెదను. ఆయనను క్షమించమని ప్రార్థించెదను. దేవతలతో కూడి బ్రహ్మనైన నన్ను ఆదేశించి శ్రీహరి దేవగణములను వెంటనిడుకొని కైలాస పర్వతమునకు వెళ్ళుటకు నిశ్చయించెను. దేవతలు, మునులు, ప్రజాపతి ఆ స్వామి స్వరూపులే. వారినందరినీ తనతో తీసుకొని శ్రీహరి వైకుంఠధామము నుండి భగవంతుడగు శివుని శుభనివాసము గిరిశ్రేష్టమగు కైలాసమునకు వెళ్ళెను. భగవంతుడగు శివునకు కైలాసము ఎల్లప్పుడూ మిగుల ప్రియమైనది. మనుషులతో భిన్నములగు వివిధములైన కిన్నెరులు, అప్సరులు, యోగసిద్ధ మహాపురుషులు ఆ పర్వతమును చక్కగా సేవించుచుందురు. అది మిగుల ఉత్తమమైనది. దానికి సమీపమున రుద్రదేవుని మిత్రుడగు కుబేరుని యొక్క అలక అని పేరుగల మహాదివ్య రమణీయమైన నగరము కలదు. దేవతలందరూ దానిని చూసిరి. ఆ నగరమునకు సమీపముననే సౌగంధిక వనమును కూడా దేవతలు దర్శించిరి. అది రకరకములైన వృక్షములతో పచ్చదనముతో నిండి దివ్యమైనది. దాని లోపల ఎటు చూసినను సుగంధమును పరిమళింపజేయు సౌగంధికమును పేరుగల కమలములు వికసించి ఉండెను. దాని వెలుపలి భాగమున నంద, అలకనంద అను పేర్లు గల మిగుల పావనము దివ్యము అయిన నదులు ప్రవహించుచుండెను. వీటిని చూచుట వలన ప్రాణుల పాపములు తొలగిపోవును. యక్షరాజగు కుబేరుని అలకానగరము సౌగంధిక వనము దాటి ముందుకు సాగుచున్న దేవతలకు కొద్ది దూరంలోనే శంకరుని వటవృక్షము దర్శనమిచ్చెను. అది 4 వైపులా తన దృఢమైన నీడను వ్యాపింపజేసి ఉండెను. ఆ వృక్షము 100 యోజనముల ఎత్తును కలిగి ఉండెను. దాని శాఖలు 75 యోజనముల వరకు విస్తరించి ఉండెను. అచ్చట ఏ విధమైన గూడును లేదు. గ్రీష్మతాపము అచ్చట ఉండనే ఉండదు. మిగుల పుణ్యాత్ములైన పురుషులే దానిని దర్శించగలరు. అది పరమ రమణీయము, అత్యంత పవిత్రమైనది. ఆ దివ్య వృక్షము భగవంతుడగు శంకరుని యోగస్థలము, యోగుల ద్వారా సేవింపబడునుది. పరమ ఉత్తమమైనది, ముముక్షువులకు ఆశ్రయము నొసగునది. మహాయోగమయమగు ఆ వటవృక్షము క్రింద భగవంతుడగు శంకరుడు విరాజమానుడై ఉండగా విష్ణువాది సకల దేవతలు ఆ స్వామిని దర్శించిరి. మహాసిద్ధులకు సనక సనందాది నా కుమారులు శివభక్తి పరాయణులు, శాంతచిత్తులు మిక్కిలి ఆనందముతో ఆ ప్రభువును సేవించుటకై అచట ఆసీనులై ఉండిరి. భగవంతుడగు శివుని శ్రీ విగ్రహము పరమశాంతముగా దృష్టిగోచరమగుచుండెను. గుహ్యకులకు, రాక్షసులకు ప్రభువు పరమశివునకు స్నేహితుడగు కుబేరుడు తన సేవకులతో, కుటుంబీకులతో కూడి సదా విశేషముగా ఆ స్వామిని కొలుచుచుండెను. పరమేశ్వరుడగు శివుడు తపస్వికులకు అత్యంత ప్రియమైన సుందర రూపమును ధరించి ఆసీనుడై ఉండెను. భస్మాదులతో ఆయన అంగములు అత్యంత శోభలొలుకుచుండెను. భగవంతుడగు శివుడు తన వాత్సల్య స్వభావముతో సమస్త సృష్టికి సుహృదుడు. నారద, ఆ రోజు ఆ స్వామి కుశలతతో నిర్మించిన ఆసనము మీద కూర్చొని ఉండెను. సకల సత్పురుషులు వినుచుండగా నీవు ప్రశ్నించితివి. ఆ ప్రభువు నీకు ఉత్తమ జ్ఞానోపదేశమును నొసగుచుండెను.
ఆ స్వామి ఎడమ చరణమును కుడి తొడ మీద వేసి ఉండెను. వామహస్తమును ఎడమ మోకాలు మీద ఉంచుకొని ఉండెను. మణికట్టు మీద రుద్రాక్షమాల ధరించి సుందరమగు తర్కముద్ర చేత విరాజమానుడై ఉండెను. భగవంతుడగు శివుని ఈ రూపమును విష్ణువు మొదలగు దేవతలందరూ దర్శించిరి. వారు రెండు చేతులు జోడించి తలలు వంచి ఆ స్వామి చరణములకు ప్రణమిల్లిరి. నా వెంట విష్ణు భగవానుడు వచ్చుటను చూసి సత్పురుషులకు ఆశ్రయదాత భగవంతుడగు రుద్రుడు లేచి నిలబడెను. తల వంచి వారికి నమస్కరించెను. విష్ణువు మొదలగు దేవతలందరూ మరల శివునకు నమస్కరించిరి. అప్పుడు ఆ ప్రభువు నాకు నమస్కరించెను. లోకములకు ఉత్తమ గతిని ప్రసాదించు విష్ణు భగవానుడు ప్రజాపతియగు కశ్యపునకు ప్రణామమనరించెను. తరువాత దేవతల, సిద్ధుల, గణాధీశుల, మహర్షులచే నమస్కారములు అందుకొనివాడు స్వయముగా కూడా నమస్కరించడి భగవానుడగు శివునితో శ్రీహరి పరమాదరముతో సంభాషణను ప్రారంభించెను. 40వ అధ్యాయం సమాప్తం.